మోందా తుఫాన్ భీకర తుఫానుగా మారి తీరం దాటబోతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ దగ్గరలో తీరం దాటబోతున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. కాకినాడ తీరానికి 190 కిలోమీటర్ల దూరంలో ఉంది. మచిలీపట్నంకు 110 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ మోందా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. బుధవారం తెల్లవారుజామున తుఫాన్ తీరం దాటనుంది. ఇక ఈ తీరం దాటే సమయంలో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయి. దీనిపై మరింత సమాచారం మనతో పంచుకోవడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసర్ లక్ష్మణ్ రావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. లక్ష్మణ్ రావు సార్. మేడం చెప్పండి మేడం. సార్, ఇక మోందా తుఫాన్ గురించి తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కువగా తుఫాను అల్లకల్లోలం చేస్తుంది. ఇప్పటికే అధికారులు అయితే అన్ని చర్యలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఈ తుఫాన్ గురించి ఏం చెప్తారు? మేడం, ఇది ఒక మానవ తప్పిదప్పు కాన్సిక్వెన్స్ గా వస్తున్న తుఫాన్ ఇది. అంటే ఇక్కడ ఈ యొక్క హైడ్రాలజిక్ సైకిల్ కానీ, క్లైమేట్ మీద కానీ, క్లౌడ్ మీద కానీ ప్రాపర్ కమాండ్ లేకపోవడం వల్ల కాన్సిక్వెన్షియల్ ఎఫెక్ట్ గా మనం చూస్తాం. ఇది ఒక న్యాచురల్ డిజాస్టర్ కాదు. ఇప్పుడు వస్తున్న ప్రాసెస్ లో ఏంటంటే, ఒకటి వీళ్ళకి ఏ విధంగా మనము సపోర్ట్ చేయాలి, ఏ విధంగా మిటిగేట్ చేయాలనేది ఒక అంశం అయితే, రెండోది ఫ్యూచర్ లో ఇటువంటి ఇంటెన్సిటీతో లేకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఒక అంశం అండి. ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్ లో ఎవాక్యుయేషన్ అనేది జరుగుతుంది. దానికి అనుసంధానమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకోవాలా. నేను సజెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈ యొక్క ఫెర్రీ ట్రాన్స్పోర్ట్ అనేది బెస్ట్ సూటబుల్ అప్రోచ్. ఇది కనీసం నెక్స్ట్ డిజాస్టర్ టైప్ లో కన్నా, నెక్స్ట్ సైకిల్ లోపలన్నా కానీ మీరు ఫెర్రీ నెట్వర్క్ ఎలాంగ్ ద కోస్టల్ లైన్ డెవలప్ చేసుకోవాలా బియాండ్ ద రోడ్ నెట్వర్క్. తర్వాత ఈ ఫెర్రీ నెట్వర్క్ ద్వారా వీళ్ళు మూవ్మెంట్ అయ్యే విధంగా చేసుకోవాలా. రెండో అంశము ఈ యొక్క టెంపరేచర్ డిఫరెన్షియల్, టెంపరేచర్ స్ప్రెడ్ ప్యాటర్న్ నుంచి సీలోకి వెళ్తున్న అప్రోచ్ లో కట్టెలు చేసే వ్యవస్థని డెవలప్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ వర్షం పడిన తర్వాత వచ్చే ఆ హీట్ టెంపరేచర్ అనేది భూమి లోపల నుంచి ఈ యొక్క సీ కనెక్ట్ అయ్యేటప్పటికి ఈ యొక్క 50 మీటర్స్ డెప్త్ లో జరుగుతున్న ప్రళయమే ఈ యొక్క సైక్లోన్ గా మనం చూస్తాము. ఇటువంటి రిపీట్ అవుతాయి ఎప్పుడైతే మనం హైడ్రాలజిక్ సైకిల్ ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకోకపోతే. ఎప్పుడైతే అనుగుణమైన ట్రీస్ కానీ, తర్వాత అనుగుణమైన వాటర్ సప్లై టు ది ఇన్ఫ్లుయెన్షియల్ జోన్ ఆఫ్ 50 కిలోమీటర్స్ ఆర్ 100 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్ లో పెట్టుకుంటే ఈ ప్రాబ్లం బయటపడొచ్చని. ఇది పురాతనమైన పద్ధతుల ద్వారా చేస్తే దీనికి ఆన్సర్ రాదు, కానీ ఒక నూతన అప్రోచ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటూ ముందుకెళ్లాలని నా ఉద్దేశం అండి. సార్, ఇప్పుడు ఈ తుఫాను గురించి చూసుకుంటే ఇది ఎలాంటి చర్యలకి పాల్పడుతుంది అనుకోవచ్చు? అంటే ఇప్పటికే చాలా రకాల తుఫాన్లు అయితే చూసాము. ఆస్తి నష్టము, ప్రాణ నష్టం కూడా ఎక్కువగా జరిగింది. అంటే 30కి పైగా తుఫాన్లు కూడా అత్యంత ప్రమాదకరమైన తుఫాన్లను మనం చూసాం గతంలో. ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంపాక్ట్ అనేది మీకు సివియర్ గా ఉంటుందండి. ఎందుకంటే విండ్ బ్లో ఎక్కువ వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే
ఈ యొక్క టెంపరేచర్ డిఫరెన్షియల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క విండ్ మొబిలిటీ అనేది ఫ్రమ్ ద సీ అనేది చాలా డీపర్ డెప్త్ లోంచి వస్తుంది, అంటే డీపర్ ఇంటెన్సిటీ వస్తుంది. కాబట్టి దీనికి అనుగుణంగా మనం ఫ్యూచర్ లో చేయాల్సిన బ్యాలెన్సింగ్ ప్యాటర్న్ మాత్రం చేసుకోవాలండి. అది ఇట్ ఇస్ పాసిబుల్ ఓన్లీ టు కంట్రోల్ ద క్లౌడ్ మొబిలిటీ అండ్ క్రియేట్ ఎ సస్టైనబుల్ క్లైమేట్ క్రియేట్ చేయడం ద్వారా చేయొచ్చు. ఇప్పుడు ఇంపాక్ట్ మాత్రము దీని ఇంపాక్ట్ ని అందుకోకుండా దాని యొక్క నెగిటివిటీ టచ్ కాకుండా ఉండాలంటే మాత్రము ఈ మొబిలిటీ ఆఫ్ ద పీపుల్ ని ఇమీడియట్ గా ఒక 50 కిలోమీటర్ రేడియస్ బియాండ్ తీసుకుని విధంగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యూచర్ డెవలప్ చేసుకోవాలా. ప్రస్తుతానికైతే వాళ్ళు ఇమీడియట్ గా ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. విండ్ యొక్క ఇంటెన్సిటీ కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా దీనికి ఇండైరెక్ట్ గా విండ్ టర్బైన్స్ బాగా ఉపయోగపడతాయండి. ఎక్కడైతే విండ్ టర్బైన్స్ హెవీగా పెట్టుకొని ఎలాగ కోస్ట్ లైన్ వర్క్ చేస్తారో ఈ క్లౌడ్ మొబిలిటీని కంట్రోల్ చేయొచ్చు. అప్పుడు హెవీ రెయిన్ అనేది రాదు. తర్వాత విండ్ యొక్క మొబిలిటీ యొక్క ఇంపాక్ట్ అనేది పెద్దగా కనపడదండి, కొంచెం కంట్రోల్ చేసే వ్యవస్థ ఉంటుంది అనేది నా ఉద్దేశం. అయితే సార్ ఈ తుఫాన్ అయితే ముఖ్యంగా మన ఎన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉండొచ్చు? అంటే మన ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణలో కొంచెం వాతావరణం కూడా చేంజ్ అయిపోయింది. అలాగే ఒడిస్సా కావచ్చు, ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అంటే ముఖ్యంగా బంగాళాఖాతం సంబంధించి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇది కోస్ట్ లైన్ అలాంగ్ మనకి ఎక్కువ స్టేట్స్ కోస్ట్ లైన్ అలాంగ్ చాలా ఇంపార్టెంట్ స్టేట్స్ ఉన్నాయి. ఎక్కువ లెంత్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ రన్ అవుతుంది. కాబట్టి మీరు గమనించాల్సింది ఇక్కడ అరేబియన్ సీ దగ్గర నుంచి కానీ బంగాళాఖాతం నుంచి కానీ బే ఆఫ్ బెంగాల్ నుంచి కూడా మనకి ఇంపాక్ట్స్ వస్తున్న అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా కాన్సిక్వెన్షియల్ ఎఫెక్ట్ ఆఫ్ ద గ్లోబల్ వార్మింగ్, తర్వాత హైడ్రాలజిక్ సైకిల్ ప్రాపర్ గా మనం ట్రీట్ చేయకపోవడం వల్ల వచ్చిన నష్టంగా మనం చూడొచ్చు. అంటే ఇది మన చేతిలో ఉన్న వ్యవస్థకి మనం సరైన విధంగా సైంటిఫిక్ గా దీన్ని ఎక్సర్సైజ్ చేయకపోతే ఈ ప్రాబ్లం వస్తుంది. దీని యొక్క ఇంపాక్ట్ అనేది కోస్ట్ లైన్ లో ఉండే స్టేట్స్ అన్నింటి మీద ఇంపాక్ట్ పడుతుంది. అంటే మీకు ఒరిస్సా దగ్గర నుంచి, వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి, మహారాష్ట్ర దగ్గర నుంచి, గుజరాత్ దగ్గర నుంచి, ఆంధ్ర, ఈ కోస్ట్ లైన్ లో ఉన్న అన్ని స్టేట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. దాని యొక్క సెకండ్ ఇంపాక్ట్ అనేది మనకి ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ మీద కూడా, తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి మనం ఇది అందరితో చూడాల్సిన అంశం ఏంటంటే ప్రతి ఒక్కరు నైతిక బాధ్యత తీసుకొని ఇక గ్రీన్ హౌస్ ఇంపాక్ట్ కి నెగిటివిటీగా ఉన్న దాన్ని పాజిటివ్ గా చేసే వ్యవస్థను మనం డెవలప్ చేసుకోవాలా. అంటే ఆక్సిజన్ బూస్టర్స్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలా. తర్వాత హైడ్రాలజిక్ సైకిల్ బ్యాలెన్సింగ్ కోసము గ్రీన్ బాడీస్ ఎక్కువగా పెట్టుకోవాలా. తర్వాత ఫెర్రీ నెట్వర్క్ అనేది ఎలా ఉందో కోస్ట్ లైన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజున ఒక ఛానల్ లాగా అంటే ఒక 6 మీటర్ విడ్త్ తో ఛానల్ గా పెట్టుకొని దాని ద్వారా వాటర్ ని ముందుకు తీసుకురావడము, అయితే సాల్ట్ వాటర్ కానీ క్లియర్ వాటర్ కానీ తీసుకొచ్చి ఇక బోట్స్ ద్వారా మూవ్మెంట్ చేసే పని అయితే నష్టం తక్కువగా ఉంటుంది. రెండోది, ఇది ఎప్పుడైతే వాటర్ మూవ్ అవుతూ ఉంటుందో వాటర్ టేబుల్ అనేది ఎప్పుడు కూడా టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది. ఆ టెంపరేచర్ కంట్రోల్ ఎప్పుడైతే చేస్తున్న నైబర్హుడ్ ప్లేసెస్ లో సీలో ఇటువంటి అలజడి రాకుండా కంట్రోల్ చేసే వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పొల్యూషన్ ఆఫ్ ద ఎయిర్, పొల్యూషన్ ఆఫ్ ద వాటర్ ని మనం కంట్రోల్ చేసే వ్యవస్థ బెస్ట్ ప్రాక్టీస్ గా మనం అన్ని స్టేట్స్ చేసుకోవాలి. ఇంటర్నేషనల్ కూడా ఇదే ప్రాబ్లం ఉంది. ఈ యొక్క సీ పొల్యూషన్ కానీ, ఓషన్ పొల్యూషన్ కానీ, తర్వాత ఎయిర్ పొల్యూషన్ యొక్క ఇంపాక్ట్స్ మీకు గ్లోబల్ వార్మింగ్ కన్వర్ట్ అవుతున్నాయి. హైడ్రాలజిక్ సైకిల్ అనేది లోకల్ ఏరియా ఇంపాక్ట్ దానివల్ల ఇది వస్తుంది. కాబట్టి హైడ్రాలజిక్ సైకిల్ అంటే ఎంతసేపు మనము ఒక ట్రాన్స్పిరేషన్ కానీ, ఒక ఎవాపరేషన్ కానీ, ఒక ప్రెసిపిటేషన్ కానీ, ఒక కండెన్సేషన్ కానీ, ఇట్లన్నిటికి సాయిల్, వాటర్ తర్వాత ఈ ట్రీస్ 3 ఇంటర్లింక్ ఉన్నాయి. కాబట్టి దానికి అనుసంధానమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని, ఇది మానవ తప్పిదప్పు కాన్సిక్వెన్స్ గా మనం చూడాలి. ఇది న్యాచురల్ డిజాస్టర్ మాత్రం కాదు. సైక్లోన్స్ అనేది ఇది బుక్స్ లో రాస్తారు కానీ న్యాచురల్ డిజాస్టర్ అని కానీ ఇది మానవ తప్పిదంగా మనం చూడాల్సిన అవసరం ఉందండి. అయితే సార్, అయితే ముఖ్యంగా ఆగస్టులోనే ఎక్కువగా ఈ తుఫాన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్లు అసలు రావడానికి కారణాలు ఏంటి? ముఖ్యంగా ఎందువల్ల ఇవి అక్టోబర్లోనే వస్తాయి? ఎలా వస్తాయి? ఎలా సంభవిస్తాయి ఇవి? ఇది సాధారణంగా ఒక హెవీ సమ్మర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే కాన్సిక్వెన్సెస్ కి హెవీ రెయిన్ ఫాల్ వస్తుందండి. ఆ సమయంలో కనుక భూమి లోపల అబ్జార్బింగ్ వాటర్ కంటెంట్ లేనప్పుడు, ఎప్పుడైతే ఈ హీట్ నుంచి ఒక పాసిఫికేషన్ జరిగిందో ఈ రెయిన్ ఫాల్ వలన, దాని నుంచి వచ్చే టెంపరేచర్ అనేది ఏమవుతుందంటే ఈ న్యాచురల్ బ్యాలెన్సింగ్ ప్రాసెస్ లో అది హారిజంటల్ వే తీసుకొని సీలో కలుస్తుందండి. ఆ కలవడం ద్వారా ఆ టెంపరేచర్ అనేది
సీ వాటర్ లో ఒక 20 నుంచి 30 మీటర్లు 50 మీటర్ల డెప్త్ లో హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వడం వల్ల ఈ లో ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ప్రెజర్ డిఫరెన్షియల్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ అబౌవ్ ద సీ అండ్ బిలో ద సీ ఒక 50 మీటర్స్ మధ్య జరిగే ఈ ప్రెజర్ డిఫరెన్షియల్స్ వల్ల విండ్ అనేది ఒక సర్క్యులేటరీ లో మూవ్ అవుతూ అది ముందుకు వస్తుందండి. ఈ సైక్లోన్ ఏర్పడడానికి కారణము ఈ టెంపరేచర్ డిఫరెన్షియల్స్. ఈ టెంపరేచర్ డిఫరెన్షియల్స్ ప్రెజర్ డిఫరెన్షియల్ క్రియేట్ చేసేటప్పటికి అది విండ్ మూవ్మెంట్ అవుతూ సర్క్యులేటెడ్ గా వస్తూ అది భూమికి టచ్ అవుతుంది. అంటే ఈ ప్రక్రియలో మీరు గమనించుకుంటే ఈ యొక్క సునామీ లాంటివి కాదు, కానీ ఈ సైక్లోన్స్ అనేవి భూమి మీదకి వచ్చి టచ్ అయ్యి వెళ్ళిపోతాయి తప్పించి సర్క్యులేటరీ పోర్టల్లో. ఈ ప్రాసెస్ లో డిజాస్టర్ కంట్రోల్ చేసుకోవాలంటే మనకి ఖచ్చితంగా నేలని మనం ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి. నేలను ప్రాపర్ గా హ్యాండిల్ చేసిన రోజున ఈ యొక్క లోకల్ డిజాస్టర్స్ అనేవి లోకల్ సైక్లోన్స్ అనేది ఇంపాక్ట్ జరగదు. ఇంకా జనరల్ ఇంటిగ్రేటెడ్ సైకిల్ అనేది ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చే ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ నుంచి వచ్చే ఇంపాక్ట్, దానివల్ల వచ్చే సైక్లోన్స్, దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ కూడా ఖచ్చితంగా మనము ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఇంపాక్ట్ రిడ్యూస్ చేసిన రోజున హైడ్రాలజిక్ సైకిల్ యూనిఫామ్ గా అన్ని చోట్ల డెవలప్ చేసుకునే విధంగా ఉన్న రోజు ఈ ప్రాబ్లం రాదు. అంటే మనకి ఒక 50 కిలోమీటర్ రేడియస్ లో ఉంది జరుగుతుంది అంటే మనం ఒక 50 మోడల్స్ డివైడ్ చేసుకొని ఎక్కడ మనకి నాన్ ఫ్రాక్టల్ డైమెన్షన్, నాన్ సిమిలారిటీ, నాన్ కన్సిస్టెంట్ గా ఉందో చూసుకొని దాని సొల్యూషన్ చేసుకుని ఒక సైంటిఫిక్ అప్రోచ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ బయటపడవచ్చు. ఇది నేచురల్ డిజాస్టర్ కాదు, మ్యాన్ మేడ్ డిజాస్టర్ చూడాలా. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ కానీ వీళ్ళు ఖచ్చితంగా రీలుక్ చేసుకుని దీనికి ఆన్సర్ ముందుకు తీసుకురావాలని నా ఉద్దేశం అండి. ఇది ఒక 1 year ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే ఈ ఫెర్రీ నెట్వర్క్ ని, ఫెర్రీ బేస్డ్ బోట్ మొబిలిటీ కానీ, ఫెర్రీ బేస్డ్ ఎక్వా ప్రాసెస్ కానీ, ఫెర్రీ బేస్డ్ వాటర్ ట్రాన్స్ఫరబిలిటీ ఇంటూ ద నైబర్హుడ్ ల్యాండ్స్ లోకి సాయిల్ లోకి తీసుకెళ్లిన రోజున స్టేట్ సస్యశ్యామలంగా ఉంటుంది. సేమ్ టైం ఇటువంటి కెలామిటీస్ రావని నా ఉద్దేశము. ఇప్పుడు ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ అయితే మాత్రము ఈ విక్టిమ్స్ మొబిలిటీని ఇమ్మీడియట్ గా చేయాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. థ్యాంక్ యూ.